నేటి సంచికలో నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను నిర్వహించుకుందాము. నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ ఒక అసాధారణ వ్యక్తి. సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన మహానుభావుడు. అన్నగారు అని తెలుగు ప్రజలు ఆప్యాయంగా సంబోధించే ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా వారి జీవితం, సాధనలు, సినిమా మరియు రాజకీయ రంగాలలో వారి సమగ్ర సహకారాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. 1923 మే 28న గుంటూరు జిల్లాలోని నిమ్మకూరు అను ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్టీ రామారావు గారు తన కఠోర శ్రమ, పట్టుదల మరియు అసామాన్య ప్రతిభతో తెలుగు జాతి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య, వెంకట రమణమ్మ గారు. బాల్యంలోనే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఎన్టీ రామారావు గారు చదువుకు ప్రాధాన్యత ఇచ్చి విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఇక సినీ రంగంలో వీరు ఒక యుగ పురుషుడు. 1949లో మన దేశం చిత్రంతో తెలుగు సినిమా రంగంలో అడుగుపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు తన 47 ఏళ్ల సినిమా జీవితంలో 303 చిత్రాలలో నటించారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారు. వారి నటనా నైపుణ్యం, శక్తివంతమైన సంభాషణలు మరియు సహజమైన అభినయం తెలుగు సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. పౌరాణిక చిత్రాలలో అయితే మాయాబజార్ అనే సినిమా 1957లో రిలీజ్ అయింది. కృష్ణుడిగా ఎన్టీఆర్ నటన తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రం ఇప్పటికీ భారతీయ సినిమా రంగంలో ఒక క్లాసికల్గా పరిగణింపబడుతుంది. శ్రీ వెంకటేశ్వర మహత్యం, సీతారామ కళ్యాణం, లవకుశ వంటి చిత్రాలలో విష్ణుమూర్తి, రాముడు, కృష్ణుడు వంటి పాత్రలలో ఆయన నటన ప్రేక్షకులను భక్తి పదంలో నడిపించింది. జానపద మరియు సాంఘిక చిత్రాల గురించి తెలుసుకుందాం. పాతాళ భైరవి 1951లో విడుదలైంది. మిస్సమ్మ 1955లో, గుండమ్మ కథ 1962లో రిలీజ్ అయింది. ఇలాంటి చిత్రాలలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రాలు వాణిజ్యపరంగా గొప్ప విజయాలు సాధించాయి. ఎన్టీ రామారావు గారు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా అనేక చిత్రాలకు సహకరించారు. ఆయన స్థాపించినటువంటి ఎన్టీఆర్ ఫిలిం బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం చిత్రానికి జాతీయ అవార్డు లభించడం విశేషం. ఇక ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినీ పాటలు 2 నాకు ఇష్టమైనవి విందాము నా గళంలో. లోగడ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 80 పాటల వరకు పల్లవులు పాడుకున్నాం కదా. ఈసారి 2 పాటలు మాత్రమే పూర్తిగా పాడుకుందాం. కలలపై తేలెను మనసు మల్లె పువ్వై, ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై. కలలపై తేలెను మనసు మల్లె పువ్వై, ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై. కలలపై జలకమాడు జవరాలిని చిలిపిగా చూసే విందుకు, జలకమాడు జవరాలిని చిలిపిగా చూసే విందుకు, తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు, తడిసి తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు, చూపుతోని హృదయ వీడ జుమ్మనిపించే విందుకు, చూపుతోని హృదయ
పూతున్నందుకు విరిసే వెరియని పరువము మరులు గొలుపుతున్నందుకు కలల అలలపై సడి సౌవడి వినిపించని నడిరాతిరి ఏమన్నది సడి సౌవడి వినిపించని నడిరాతిరి ఏమన్నది జవరాలిని చెలికాణిని జంటగూడి రమ్మన్నది జవరాలిని చెలికాణిని జంటగూడి రమ్మన్నది విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది విరజాజులు పరిమళించు విరుల పానుపేమన్నది అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది కలల అలలపై తేలెను మనసు మల్లె పువ్వై ఎగసిపోదునో చెలియా నేనే ఇక నీవై కలల అలలపై చూపుతోనే హృదయ వీణ ఝుమ్మని పించేవెందుకు చూపుతోనే హృదయ వీణ ఝుమ్మని పించేవెందుకు విరిసి విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు విరిసి విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు కలల అలలపై ఈ చరణ కమలాల నీడయే చాలు ఎందుకో ఈ స్వామి బృందావనాలు నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు నును మోవి చిగురుపై నను మురళిగా మలచి పలికించరా పలికించరా మధువులొలికించరా నును మోవి చిగురుపై నను మురళిగా మలచి పలికించరా పలికించరా మధువులొలికించరా మోవిపై కనరాని మురళిలో వినలేని రాగాలు పలికింతునే మధురాను రాగాలు చిలికింతునే నీ ప్రణయవనిలోన నేనున్న చాలు ఎందుకో ఈ స్వామి నందనవనాలు నీ హృదయ గగనాన నేనున్న చాలు ఎందుకే ఓ దేవి బృందావనాలు తులసీ దళాలలో తొలివల పులందించి
తులసీదళాలలో తొలివలపు నందించి పూజింతునా పూజింతునా స్వామి పులకింతునా పూజలను గ్రహించి పులకింతలందించి పూజలను గ్రహించి పులకింతలందించి లోలోన రవళింతునే లోలోన రవళింతునే ఓ దేవి లొయలోన నివసింతునే నీ చరణ కమలాల నీడయే చాలు ఎందుకో ఈ స్వామి బృందావనాలు నీ నయన కమలాల నేనున్న చాలు ఎందుకే ఓ దేవి నందనవనాలు నీ ప్రణయవని